వైసీపీ అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న జగన్ ఈ నెల 14న వ్యక్తిగతంగా హాజరు కావాలని సిబిఐ కోర్టు గతంలో ఆదేశించింది. దీంతో జగన్ సిబిఐ కోర్టులో హాజరుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సిబిఐ కోర్టులో జగన్ దాఖలు చేసిన పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. దశాబ్దానికి పైగా సుదీర్ఘంగా సాగుతున్న జగన్ అక్రమాస్తుల కేసు విచారణపై సుప్రీంకోర్టు గతంలోనే కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణలు త్వరగా పూర్తి చేసి తీర్పులివ్వాలని ట్రయల్ కోర్టుల్ని ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సిబిఐ కోర్టు అక్రమాస్తుల కేసులో విచారణ వేగవంతం చేసింది. అయితే ఈ మధ్యే జగన్ యూరప్ టూర్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరారు. ఈ సమయంలో యూరప్ టూర్ నుంచి రాగానే ఈ నెల 14న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని జగన్ కు సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిబిఐ కోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ ఈ నెల 14న స్వయంగా విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈలోపే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ సిబిఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కోర్టుకు తాను హాజరు కావాలంటే అధికార యంత్రాంగం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ యంత్రాంగానికి భారమని తెలిపారు. కాబట్టి తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలని కోర్టు భావిస్తే మాత్రం హాజరయ్యేందుకు ఇబ్బంది లేదని జగన్ తెలిపారు. మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ కు కోర్టు అనుమతి ఇచ్చినా హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.